దీని డిమాండ్ మారటానికి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. ఈ ఇంధన ధరలపై గణనీయమైన ప్రభావం చూపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత సరఫరా ఆందోళన కారణంగా ఈ ఇంధనం ధరలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు వెస్ట్ యాక్సెస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర 32.14 నుండి 52.33% పెరిగింది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటి కావటంతో ఆంక్షలు మరియు సరఫరాలు అంతరాయాలు ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేశాయి. ప్రపంచ దేశాలు అన్నీ ఎనర్జీ సెక్యూరిటీ మీద కొత్తగా ఆలోచించాల్సి వచ్చింది. మరికొన్ని దేశాలు దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చూడటం స్టార్ట్ చేశాయి. అవును, ఈ క్రూడ్ ఆయిల్‌కి అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పవచ్చు. అవే రిన్యూవబుల్ ఎనర్జీస్, బయోడీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, నేచురల్ గ్యాస్, హైడ్రోజన్ అండ్ సస్టైనబుల్ ఏవియేషన్. కానీ ఇవి పూర్తి స్థాయిలో డిమాండ్‌ని భర్తీ చేయలేవు. ఇంకా ట్రాన్సిషన్ కూడా చాలా స్లోగా ఉంటుందనే చెప్పాలి. ఈ ఇంధనం ప్రపంచానికి చాలా ముఖ్యమైన వనరు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే ఇంధన భద్రత కోసం ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ అభివృద్ధి చేయటం, వాటిని ఉపయోగించడం చాలా అవసరం.